సమ్మె విషయంలో ఆర్టీసీ చేసి తగ్గేదేలే అంటోంది. 23 డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సిందేనని నినదిస్తోంది. తమవి గొంతెమ్మ కోరికలేమీ కాదు, మేనిఫెస్టోలోని హామీలనే పరిష్కరించాలని కోరుతున్నామని జేసీ నేతలు చెప్తుండగా ఆసక్తిగా మారుతోంది. మే 7 నుంచి సమ్మెకు సై అంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరో 2 రోజుల్లో సమ్మెకు దిగడం ఖాయమని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో కార్మికులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడ్డారు. సమ్మె ప్రకటన చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వం యాజమాన్యం కళ్లు తెరిపించేందుకే ర్యాలీ చేశామని చెప్పారు. 6 నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వమే కార్మిక సంఘాలను సమ్మెకు వెళ్లేలా చేసిందని ఆరోపించారు. కార్మికుల యొక్క శ్రమ దోపిడీని తగ్గిస్తామని చెప్పారు, కార్మికుల పని గంటలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 18 నెలలు వెయిట్ చేసినా కూడా తగ్గించకపోవడం వల్లనే ఇలా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మెపై వెనక్కి తగ్గేదే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. కార్మిక సంఘాలను చర్చకు పిలిచి 23 అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా సమ్మె అల్టిమేటం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.